పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని, అలాంటి జీవకోటికి ప్రాణవాయువును అందించే చెట్లను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అటవీ గ్రామీణాభివృద్ధి నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో మావల హరితవనం అలాగే ఆదిలాబాద్ గ్రామీణ మండలం చాందాటి గ్రామ శివార్లో వేరువేరుగా నిర్వహించిన హరిత దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్తో కలిసి పాల్గొన్నారు. మొక్కల్లో నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా హరితవనంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ అటవీ శాఖ ప్రగతి నివేదికను వివరించారు. అనంతరం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పాఠశాలల్లో నిర్వహించినటువంటి వ్యాస రచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఉత్తమ సేవలందించిన అటవీ శాఖ సిబ్బందికి కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలాగే జాతీయ జలశక్తి అవార్డుల విభాగంలో 3వ ఉత్తమ జిల్లా అవార్డును స్వీకరించిన కలెక్టర్ను ఘనంగా సత్కరించారు. ఇంకా 36,000 హెక్టార్లు ఉన్నారు. అలాగే మన ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు చాలా సుస్థిరంగా, ఎందుకంటే మన దగ్గర 44% ఏ విధంగానైతే మనం ప్రగతి సాధించడం పెద్ద ఎత్తున సంబరాలు అనేది దశాబ్ది ఉత్సవాలను చేసుకుంటా ఉన్నాం. సో దాంట్లో ఒక ముఖ్యమైన భాగం, సో మనం గర్వంగా చెప్పుకోవడం, సో మన అందరికీ ఒక్క పర్సన్కి అని కాకుండా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలకు, ఇప్పుడున్న జీవితాలకు, రానున్న తరాలకు, వాళ్ళకి వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా సురక్షితంగా ఉంచాలని ఒక మంచి ఉద్దేశంతో టేకప్ చేసిన కార్యక్రమమే తెలంగాణకు హరితహారం. మరి ఆ హరితహారం కార్యక్రమంలో మన జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా 4.69 కోట్ల మొక్కలను మనము లాస్ట్ హరితహారం స్టార్ట్ అయినప్పటి నుంచి మనం